బీజేపీ కొత్త అధ్యక్షుడు వచ్చారు. అధ్యక్షులు అంటే ఒకటే సీటు కదా, ఒకే కుర్చీ కదా. కానీ రాజాసింగ్ని నామినేషన్ వేయకుండా ఎందుకు అడ్డుకున్నారు? బండి సంజయ్ గారి పేరు, రెండు ఈటల రాజేందర్ గారు. అయ్యా మీ పార్టీకి దండం. పార్టీ ఆయనను కోల్పోతే ఆయనకు సంబంధించిన కార్యకర్తల్ని కూడా కోల్పోయినట్టు కాదు. డెఫినెట్గా ప్రజల సమయం వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తారు. ఈటెల రాజేందర్ అయితే ఏకంగా పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారనేటువంటి వార్తలు వచ్చాయి. ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి పార్టీ ఈటల రాజేందర్, తక్కువ ఏం చేయలేదు కదా ఈటల రాజేందర్. పైడి రాకేష్ రెడ్డి గారు మరి తెలంగాణ పదం తక్కువ వాడండి, తెలంగాణ పదం ఎక్కువ వాడొద్దు అని అన్నారు. ఆయన ఒక ఎమ్మెల్యే. 2023 జూలై 1 నుంచి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీకి సో ఈ కాలం అంతా కూడా ఉద్యోగులు నష్టపోయినట్టే కదా. కేసీఆర్ గారు అప్పట్లో వచ్చినప్పుడు పిఆర్సీ అమలు చేశారు. 23 ఎండింగ్లో 24 బిగినింగ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటివరకు రిపోర్ట్ తెప్పించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, నన్ను కోసుకొని తింటారా, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాడంటే ఇక రాష్ట్రం దివాలా తీసింది. బీజేపీ పార్టీ రాష్ట్రంలో జోక్యం చేసుకొని పరిస్థితుల్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయదా? ఉన్న ఆస్తులను నమ్ముకోవాల్సిందే, బజార్న పడాల్సిందే. కేసీఆర్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది. బట్ ఇప్పుడు మళ్ళీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఎందుకు డిలే చేస్తుంది? ఇప్పుడు డిజాస్టర్ సిచ్యువేషన్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో కొంత మహాలక్ష్మి పథకంతోనే ఆర్టీసీని నిలబెట్టాము, మేమే నిలబెట్టామని చెప్పేసి బట్టి విక్రమార్క అన్నారు. సాలరీస్ ఇవ్వలేని వాతావరణంలో వచ్చే ఎన్నికల్లో కూటమి పోటీ చేస్తే గనక రేవంత్ రెడ్డి గారు ఆ పరిస్థితి తెచ్చుకుంటే వారికే నష్టం.